సూపర్ సూపర్ సూపర్. నానిగారి పర్ఫార్మెన్స్ అయితే చెప్పడం లేదు, మైండ్ బ్లోయింగ్, ఊచ కోత, ఒక్కొక్క ఈక్వల్స్, ఒక్కొక్క సీన్స్, బూస్ బంప్స్. నానికి ద బెస్ట్ మూవీ ఇప్పటికి మరీ చెప్పుకోవచ్చు. ఈ మూవీ నానికి అయితే ఒక స్థిరస్థాయిగా నిలిచిపోయేంత హిట్ అవుతుంది. తన యాక్టింగ్, తన మైండ్ క్లియర్. సూట్ ఆర్ట్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళినప్పుడు నానిగారు షర్ట్ ఇది, అప్పుడు ఇచ్చిన షర్ట్ ఇప్పుడు తెచ్చుకున్నా. ఈ షర్ట్ నానిగారిది. క్లైమాక్స్ ఈక్వెల్లో నానిగారు వేసిన షర్ట్ మాత్రం ఇది. మూవీకి అయితే ఇంకా చెప్పనసలేదు, వేరే బ్లాక్ బస్టర్ 4.5, 5 ఇవ్వచ్చు. నానిగారు వైలెన్స్ ఎలా అనిపించింది? అంటే ఇంతకు ముందు అంత కామెడీ కదా, ఈ సినిమా వైలెన్స్ ఎలా? నానిగారు చేసిన మూవీలు చాలా ఉన్నాయి. డిఫరెంట్ కిల్లర్ మైండ్ సెట్ ఏంటో ఈ మూవీ చూసినోడికి ప్రతి ఒక్కడికి నానిపై ఒక అనుగ్రహం కలుగుతుంది. ప్రతి ఒక్క మూవీకి ఒక ఫ్యామిలీ స్టోరీ ఈక్వల్ ఇస్తాడు. కానీ నాని మూవీకి ఇంత వయగ్ర మాస్ యాక్షన్స్ సీక్వెల్ ఏంటో ఈ మూవీ ద్వారా నాని ఈక్వల్ ప్రతి వచ్చాడు బయటికి. నాని నెంబర్ 1. మెసేజ్ బాగుంది, అన్ని బాగున్నాయి. ఇంతకుముందు ఆ స్టోరీ జనరేషన్ బాగా వైలెన్స్ ఎక్కువ ఏం లేదంటే భయం. ఫస్ట్ హాఫ్ బాగుండింది, సెకండ్ హాఫ్ ఫుల్ వైలెన్స్. సూపర్ హిట్ సినిమా, సూపర్, చాలా బాగుంది. 2 సాంగ్స్ ఉన్నాయి, లాస్ట్ ఫైట్ చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలే కానీ నానిది ఓకే, గుడ్. నాని వైలెన్స్ ఉండరు కదా, నార్మల్గా సెకండ్ హాఫ్ చాలా వైలెన్స్ అనిపించింది. సినిమాలో వైలెన్స్ చాలా ఎక్కువ ఉంది, టూ మచ్గా ఉంది. సెకండ్ హాఫ్ టూ మచ్ వైలెన్స్. అంటే అంత వైలెన్స్ కరెక్ట్ అంటారా? ఐ డోంట్ థింక్ ఇట్స్ గుడ్. 7. ఎలా అనిపించింది? నీకు ఎలా అనిపించింది? బాగుంది. సో హిట్రీలో మీకు ఏం నచ్చింది? హిట్రీలోనా లాస్ట్ అంతా కలిసి కట్టుగా చేయడం బాగా నచ్చింది. 1, 2 సెపరేట్ కేసెస్ చూసారు, థర్డ్ సెపరేట్ కేసెస్. సో కంపేరింగ్ టు వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే నాని యాక్టింగ్ బాగుంటుంది. అంటే వాళ్ళందరికంటే కూడా ఇందులో ఇంకా వైలెన్స్ ఎక్కువ ఉంది కదా, పాయింట్ ఎక్కువ వేరే వేరియేషన్లో తీసుకొచ్చారు కాబట్టి పెద్ద పాయింట్ తీసుకొచ్చారు కదా దీంట్లో. అంటే కంప్లీట్ వైలెన్స్ ఉంది అన్నారు, మరేమో పిల్లలతో వెళ్ళారు, మరి భయపడ్డారా పిల్లలు ఏమైనా? ఎక్కడైనా పిల్లలు ఏం భయపడలే, వాళ్ళు ఎంటర్టైన్ చేసుకున్నారు. వాళ్ళు బాగా అరిచి సౌండ్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు. సో అంటే డైరెక్టర్ స్ట్రిక్ట్లీ 18+ వాళ్ళే వెళ్ళండి అని చెప్పారు కదా, మీకు అలా అనిపించలేదు? అంటే నేను అది వినలేదండి, లేకపోతే పిల్లల్ని తీసుకొచ్చేదాన్ని కాదేమో. కానీ పిల్లలు ఈ మధ్య కార్టూన్స్ అన్ని చూస్తున్నారు కదా. సో వైలెన్స్ దట్ లాస్ట్ పార్ట్ వేర్ అడవి శేషన్ అందరూ వస్తారు కదా, సో హీరోస్. ఎలా రియాక్ట్ ఏం లేదు, నార్మల్గానే. అంటే సినిమా ముందు కూడా చెప్పారు అన్నమాట, అండర్ 18 అనేది చూడకూడదు అని. అంటే మీకు చూసేటప్పుడు భయం అనేది అనిపించలేదు అన్నమాట. అంటే ఇంక వైలెన్స్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారా? నో ఐ ఎక్స్పెక్ట్ ఏం చేయలేదు, బట్ ప్లీజ్ హ్యావ్ టు